హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు మా ఇంట్లో కాకరకాయల చెట్లు పెట్టాను. సో వాటి నుంచి కాకరకాయలు సేకరిస్తున్నాను ఫ్రెండ్స్. వర్షాల కారణంగా బయటికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉండడంతో కర్రీ కోసము ఇంట్లో కాసిన కాకరకాయలనే సేకరిస్తున్నాను ఫ్రెండ్స్. విపరీతంగా ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెట్లకు వాటర్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్లేమో చెట్లు మొత్తం కొన్ని చెట్లు చనిపోవడం జరిగింది. కొన్ని చెట్లు ఏమో మొత్తం కిందికి అడగంటుగా పోయినాయి. కాసిన కాత పూత మొత్తం రాలిపోయింది. సో ఇవి కొన్ని మిగిలి ఉన్నాయి, అవి నేను సేకరిస్తున్నాను ఫ్రెండ్స్ కర్రీ కోసమని. సో చాలా అంటే చాలా వీపుగా పెరిగాయి, కానీ వర్షం చేయబట్టి చాలా డ్యామేజ్ జరిగింది. కాయకు కానీ చెట్టుకు కానీ చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందులో చూడండి మొత్తం కిందికి మొత్తం అంగిపోయింది చెట్టు మొత్తము. కొన్ని అయితే పండయి మొత్తం పుచ్చిపోయినవి కూడా ఉన్నాయి. సో వాటిని మీకు చూపించడం లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, పండైపోయింది. సో అలా అన్నమాట. సో ఓవర్ వాటర్ ఉన్నా కూడా చెట్లు కరెక్ట్ పెరిగాయి అని చెప్పేసి దీన్ని బట్టి నాకు అర్థమైంది. సో మీరు గిట్లా మీ ఇంట్లో గిట్లా ఇలా పెంచుతూ ఉంటే మాత్రం వాటర్ పర్సంటేజ్ వీటికి ఎక్కువ ఉండకుండా దానికి అందుబాటులో ఉండే వాటర్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. లేకుంటే ఇలా నీరిచ్చకపోతాయి వాటర్కి, చెట్లు సరిగ్గా పెరగడం కూడా పెరిగాయి కాయ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ మొత్తం నేలకు అంటుకపోయింది. నేలలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 కాయలు అలా పడి ఉన్నాయి. వీటికి పొరకలాంటి అంటే మామూలుగా చిన్న చిన్న పొదలాగా పొరకలతోటి వేసాము కట్టెలతోటి. బట్ అది వాటర్ పర్సంటేజ్ అంటే ఎక్కువ వర్షాలు పడడం వల్లనేమో మొత్తం కిందికి వెళ్ళడం వల్ల నేలలో మొత్తం ఆడ మట్టి కొట్టుకుపోయాయి అవి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగానే కాసినాయి ఇవి డైరెక్ట్ మేము చిన్న కట్టెల మీదకి ఎక్కించినాము తీగను. సో వీటికి బాగానే వచ్చింది కాయ. చూడండి ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో పెరగలేదు. బట్ కర్రీ మందం ఇంట్లో మట్టుకి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇంట్లో కర్రీ చేసుకునేంత మట్టుకు మనకు ఇలా పెంచుకోవచ్చు ఇంట్లో. అలా తీగెక్కింది ఫ్రెండ్స్, అది నిమ్మ చెట్టు. ఆ నిమ్మ చెట్టుకు తీగెక్కింది, అది మీకు కరెక్ట్ చూపిస్తా ఇంకా వేరే యాంగిల్లో. ఇలా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నది కట్టెతో అక్కడ అందదు కాబట్టి సో దాన్ని చిన్నగా కట్టెతోటి అందుకునే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇది చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు ఇచ్చిన తీగను పూర్తి కాయను ఇగ్గలేదు. సో కొంచెం తీగను మాత్రం దగ్గరకని ఆ కాయను తెంపడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దానికి పూత అనేది ఉన్నది, కొంచెం పింద కూడా ఉన్నది చెట్లకి. ఇప్పుడు మీకు చూపించిన ప్రతి చెట్టుకు పూత అండ్ ఇంకా పింద 2 ఉన్నాయి. సో వాటిని లాస్ కాకుండా మనం దీన్ని సేకరించాలి. ఆల్రెడీ ఒకటి తెగిపోయింది. సో ఇలాంటి పొరపాటు మీరు కూడా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే దానికి పూత కాత గిట్ల ఉంటే గిట్లా మీకు భవిష్యత్తులో గిట్లా అవి చేతికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతేనండి వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.